ఇస్తాడు. డబ్బా కొట్టుకుంటూ 10 మందికి దండోరేసి 10 మందికి చెప్పి ఇచ్చేదానిని ఇస్తాం అని అనరండి, అది గొప్పతనం అంటారు. మరి ఇచ్చేది ఎంత గొప్ప కానుకైనా, ఎంత గొప్ప వస్తువైనా, ఎంత గొప్పదైనా నలుగురు కంటపడక దైవజనునికి లేదా దేవునికి తెలిసే రీతిగా నీవు ఇవ్వగలిగింది అయితే ఖచ్చితంగా అది నీవు పొందదగిన దానికంటే ఎక్కువ రెట్టింపు సమృద్ధిగానే రెట్టింపు దీవెనని చెప్తే సరిపోద్ది. మీకు రెట్టింపు కృప దేవుడు దయచేస్తాడు అన్నది ఆ మాటలో క్లారిటీ కనబడుతుంది. చూడండి, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరి ఏ ఏ విషయంలో వెనకబడ్డావో, ఏ ఏ విషయంలో కృపకు తప్పిపోయి ఉన్నావో ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పూట వాగ్దానంగా దేవుడు మాట్లాడుతున్నాడు. రహస్యమందు చూచుచున్నాడు, నీ రహస్యాలు కూడా చూచుచున్నాడు అనే విషయాన్ని మనం గుర్తెరిగి, నువ్వు గుర్తెరిగి నడుచుకుంటే ఆయన ఇవ్వదలిసిన